నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 24/9/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 5:52, తిథి తదియ పూర్తిగా, నక్షత్రం చిత్త సాయంత్రం 4:16 వరకు, యోగాలు ఇంద్రం రాత్రి 9:03 వరకు, కరణము తైతిల సాయంత్రం 5:56 వరకు, కరణము గరిజ పూర్తిగా, రాహుకాలం ఉదయం 11:49 నుంచి 1:20 వరకు, కుళిక కాలం ఉదయం 10:18 నుంచి 11:49 వరకు, యమగండం ఉదయం 7:17 నుంచి 8:48 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:25 నుంచి 12:13 వరకు, అమృతకాలం ఉదయం 9:11 నుంచి 10:57 వరకు, వర్జం రాత్రి 10:33 నుంచి 12:20 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఈ మేషరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీరికి సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద, మైత్రి బంధాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించటం, అంతేకాకుండా కుటుంబ వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అయితే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత ఖర్చులు కానీ, లేకపోతే అధిక శ్రమ ఒత్తిడి ఉండడం బట్టి కూడా, సమయానికి మీరు విశ్రాంతి లేకపోవడం బట్టి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కనుక తగిన విధంగా మీ మీద మీరు శ్రద్ధ వహిస్తూ పనులని చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే, మిత్రులతో కలిపి నూతన ప్రయత్నాలు, నూతన ఆలోచనలు చేస్తారు. ఎక్కువ కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు, దూర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ప్రయాణపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే న్యాయపరమైన విషయాలకు సంబంధించి వాటికి సంబంధించిన ఖర్చు లాంటివి ఉండడం, అలాగే ముఖ్యులతో అంటే జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే వారి యొక్క కుటుంబ సభ్యులతో కానీ ఏ రకంగానూ వైరి లేకుండా వీలైనంత వరకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సంతానం యొక్క ఆరోగ్యం మీద, తర్వాత మీ వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. పెట్టిన పెట్టుబడుల విషయంలోనూ రావాల్సిన లాభాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అది కొంతవరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ప్రశాంతత అనేది తగ్గే అవకాశాలు ఉన్న రీత్యా ముందు ప్రశాంతతకి పెద్దపీట వేసి తదుపరి మీరు మిగిలిన విషయాల మీద దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి గృహ వాతావరణం కానీ, అలాగే ఏదైనా మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ కొంత ఘర్షణతో కూడిన పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశం ఉందంటే, ఎక్కడన్నా మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే పూర్తి మీ చేతికి రావాల్సిన ఇల్లు అలాంటి వాటికి సంబంధించిన విషయాల మీద కానీ దృష్టి అనేది అధికంగా కేటాయించినా అది సమయానికి రావడంలో కొంత ఘర్షణ అనేది ఉండడం బట్టి వ్యక్తులతో కొంత మానసికంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రశాంతతను పెంచుకోవాలి, వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిత్రుల కోసం, తోబుట్టువుల కోసం, దగ్గర ప్రయాణాల కోసం ఖర్చులు అనేవి అధికంగా పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే శక్తి, ఉత్సాహం లాంటివి పెరుగుతాయి. వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, దూర ప్రదేశాల్లో విద్య కొరకు కానీ చేసే ప్రయత్నాలు, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంతనాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతుంది. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఘర్షణలకి తగినంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో, మీ యొక్క మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరికంటే ముఖ్యంగా మీ సోదర వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా మీ ఆస్తికి సంబంధించిన విషయాల్లో, వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ, అలాగే భూమికి సంబంధించిన విషయాల్లో కానీ ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధిక ఉద్వేగాలతో వృత్తి విషయంలో ఫోకస్ అధికంగా ఉండడం బట్టి వృత్తి ఒక పక్కన, తర్వాత జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వ్యాపార వ్యవహారాలు, అంటే మీ వ్యాపారము ఇటు పక్కన, దాంతోపాటుగా కెరీర్తో పాటు మీ యొక్క బిజినెస్ రెండింటినీ కూడా మీరు ఇది చేయడానికి తగిన విధంగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. ఉద్వేగాలని ప్రధానంగా నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళి మీ మీద మీరు శ్రద్ధ వహిస్తూ కంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఎక్కువ సమయాన్ని స్క్రీన్కి తగ్గించుకుంటూ ముందుకు పెడితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వీరికి ప్రధానంగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్స్ అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు, అలాగే మీ యొక్క బంధువర్గంతో, తండ్రితర బంధువులతో కావచ్చు, బంధువర్గంలో ఎవరితోనైనా సరే ఈ యొక్క భూ సంబంధ విషయాల మీద చర్చలు జరగడం లాంటిది, నిర్ణయం తీసుకునే విషయంలో కొంత ఘర్షణగా అనిపించడం లాంటివి, ఇలాంటి వాటికి ఆస్కారం ఒకటి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఎక్కువ శాతం కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాంపిటేటివ్ స్పిరిట్స్ లాంటివి, న్యాయపరమైన విషయాలు మొదలైన వాటి విషయంలోనూ, అలాగే రుణాలు తీర్చుకునే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఆల్రెడీ పెట్టిన పెట్టుబడికి సంబంధించిన విషయం కావచ్చు, అది కొంతవరకు ఆశాజనకంగా కనబడుతున్నప్పటికీ సంతానానికి సంబంధించిన విషయాలలో, వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ, అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే కొన్నిసార్లు అనుకోకుండా ఆకస్మికంగా పెట్టే పెట్టుబడులు కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. సంతానం అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో, ఈ మకర రాశి వాళ్ళకి ప్రధానంగా వృత్తిపరమైన విషయాలలో ఘర్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది. రావలసిన ఆదాయ విషయాలు కానీ, లేకపోతే వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్న విషయాలు కొంత తాత్కాలికంగా ఆగడం బట్టి కానీ, జీవిత భాగస్వామితో మీ యొక్క ఆలోచనలు, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారితో కలిపి ఏదైనా భూ సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే ఏదైనా వారి యొక్క అభివృద్ధి కొరకు ఏదైనా నూతన వాహన కొనుగోలు, ఇలాంటి వాటి కొరకు చేసే ప్రయత్నాలు, వీటన్నిటి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి అభివృద్ధి కొరకు ఎక్కువ ఆశిస్తారు. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మాత్రం కొంత జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. ఇక్కడ కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. వృత్తి చేసే ప్రదేశాలలో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండాలి. అలాగే వృత్తిపరమైన విషయాలలో అతి ప్రధానంగా మీ యొక్క మిత్రులు కానీ, తోబుట్టుల సహకారంతో దూర ప్రదేశాల్లో నూతన అవకాశాల కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఎమోషన్స్ గురి కాకుండా, అంటే తొందరగా మీరు డెసిషన్ తీసుకోవడం, తొందరగా కోపం, తొందరగా స్పీడ్ అనేది లేకుండా కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు, మానసిక అలజడి మొదలైన విషయాల్లోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. సంతాన వర్గంతో విభేదాలు రాకుండా మీ నిర్ణయాలు, వారి నిర్ణయాలు ఒకే రకంగా ఉండకపోవడం బట్టి అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, సంతానం, తండ్రి, అలాగే పలుకుబడిగలిగిన వ్యక్తులు మొదలైన వారితో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ముఖ్యమైన డేటా ఏదైనా మీరు ఫోన్లో ఉన్నా కూడా దాన్ని సరిగ్గా సేవ్ చేసుకోవడం బట్టి కూడా కొన్నిసార్లు అది ఇదైపోయే అవకాశం ఉంది కనుక ముఖ్యమైన కాగితాలు కానీ,
డాక్యుమెంట్స్ కానీ జాగ్రత్త పరుచుకోవడం అనేది, అలాగే ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఆకస్మికంగా ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది కనుక అన్ని విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రధానంగా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా సమయము, ఆసక్తి, అవకాశము అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, అష్టోత్తరాలు కానీ మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోగలిగిన, అలాగే వినగలిగిన, ఆ విఘ్నేశ్వరుడి యొక్క నామాలు విన్న అనుకూలత ఉంటుంది. అలాగే ముఖ్యంగా నడుస్తుంది నవరాత్రులు కనుక అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు వినడం, చేసుకోవడం కూడా చాలా అత్యున్నతమైన ఫలితాలు ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ప్రాముఖ్యత ఏంటంటే నవదుర్గల్లో అమ్మవారిది 3వ దుర్గగా మనం ఈ రోజున కొలవడం జరుగుతుంది. ఈ 3వ దుర్గగా కొలిచేటప్పుడు అమ్మవారిని చంద్రఘంటాదేవి, చంద్రఘంటా దుర్గగా కొలుస్తారు. చంద్రఘంటా దుర్గ యొక్క రూపాన్నే మనం తీసుకున్నట్లయితే ఆవిడని దేవ్యై చంద్రఘంటాయై నమః అని చెప్పి ఆవిడని శ్లోకంలో అనుకుని, తర్వాత ఆవిడ రూపం విశేషాలు కనుక మనం చూసినట్లయితే అమ్మవారు చాలా అద్భుతంగా చక్కగా ఆవిడ సింహవాహనం కానీ పులివాహనం మీద కానీ ఉండి ఆవిడ చక్కగా ఎలా ఉంటుందంటే తల మీద కిరీటం, అది దాంట్లో అర్ధచంద్రాకృతిలో ఆవిడకి ఒక గంట రూపంలో ఉంటుందన్నమాట. అంటే అది అభయ గంట మోగించే చంద్రఘంటాదేవి అంటారు. అమ్మవారిని గనక కొలిచిన వారికి ఏ రకమైన భయాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మానసిక రుగ్మతల్ని కూడా అధిగమించే విధంగా ఆవిడ ఆ రకమైన ఇది ఇస్తుంది అని చెప్పి అమ్మవారిని అంటారు అనమాట. అమ్మవారికి ఉన్న పేర్లను కూడా చూసినట్లయితే చండి, చండిక, రణచండి రకరకాల పేర్లతో అమ్మవారిని కీర్తిస్తారు. అయితే ఈ చంద్రఘంటాదేవి యొక్క రూపం చూసినట్లయితే ఆవిడ చాలా చక్కగా, తెల్లగా, చాలా అందంగా, దానితో పాటుగా ఈ యొక్క గంట అర్ధగంటాకృతిలో శిరస్సు మీద ధరించి ఆవిడ ఈ వాహనం మీద చేతిలో అన్నీ ధరించి ఆవిడ పులి వాహనం మీద వస్తున్నట్టుగా చాలా చక్కగా మనకి దర్శనమిస్తుంది. అయితే ఈ అమ్మవారికి పాలక గ్రహంగా కూడా మనం తీసుకున్నట్లయితే శుక్రుడిని పాలగ్రహం అని చెప్తారు. ఎవరికైనా సరే వైవాహిక సంబంధ జీవిత విషయంలో అంటే శుక్రుడు దేనికి ఆధిపత్యం వహిస్తాడో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే కొన్ని వాహనం కానీ, అందం కానీ, సౌభాగ్యం కానీ, సౌకర్యం కానీ అన్ని విషయాల్లో అన్నిటికీ కూడా ఆయన ప్రధానంగా చెప్తాం కనుక శుక్రుడు దేనికి ప్రధానంగా ఉంటాడో దానికి సంబంధించిన ఇబ్బందులు జాతకరీత్యా వ్యక్తి ఎదుర్కొంటున్నప్పుడు ఆ రకమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి చంద్రఘంటాదేవిని కనుక మనం ఇది చేసినట్లయితే సమస్యలను అధిగమించవచ్చు అమ్మవారి ఆరాధన బట్టి అని అంటారు. ఇక 3వది అమ్మవారి యొక్క చక్రాల్లో మనం చెప్పినట్లయితే ఈ మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా తీసుకున్నట్లయితే అమ్మవారు యొక్క ప్రధానంగా అనుసంధానించబడిన యొక్క చక్రంగా మనం మణిపూరక చక్రాన్ని చెప్తాం. మణిపూరక చక్రం అనేది నాభికి దగ్గరగా ఉంటుంది. అమ్మవారిని కనుక కొలిచిన వారికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, అలాగే దేన్నైనా అధిగమించే సామర్థ్యం అనేది ఏర్పడుతుంది. ఛాలెంజెస్ జీవితంలో ఎదుర్కొనే ఎలాంటి సమస్యలనైనా అధిగమించడానికి చంద్రఘంటాదేవిని కనుక పూజించినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ అనేక రకాలైన భయాలు, అనవసరమైన భయాలు ఏ ఉన్నా వాటిని అధిగమిస్తూ మానసిక రుగ్మతల నుంచి బయటపడేస్తూ వ్యక్తి ముందుకు వెళ్ళడానికి, అనుకూలతలు అనేవి ఇవ్వడానికి అవకాశం ఉన్న దేవతగా, ఆత్మవిశ్వాసాన్ని పెంచే దేవతగా కూడా మనం అమ్మవారిని చెప్తాం మణిపూర చక్రానికి అనుసంధానించబడి. అలాగే అమ్మవారి యొక్క కథను కూడా కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అమ్మవారు శివుడి కోసం విశేషంగా తపస్సు చేసి శివుడినే తన భర్తగా ఈ జన్మలో పొందడానికి చేసిన ప్రయత్నంలో మొత్తాన్ని తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత హిమవంతుడు, మేనక ఆశీర్వదించి తప్పనిసరిగా వివాహం చేయడాన్ని నిశ్చయించుకున్నాక శివుడు తన యొక్క గణాలన్నిటితోనూ కూడా ఆయన వచ్చిన రూపం చూసి అందరూ కంగారు పడతారు. అంటే ఆయన పులి చర్మం ధరించి చాలా అది తన చుట్టూ వచ్చిన గణాలతో అది చూడంగానే భయభ్రాంతులు అవుతారు అక్కడ వాళ్ళు. అంటే ఇదేంటి ఇలా ఉంది అని భయపడిపోయినప్పుడు వాళ్ళ భయం చూసి ఆమె తల్లి మేనక కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే ఆవిడ ఏం చేస్తుందంటే ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రఘంట రూపం ధరించి ఆవిడ దర్శనం ఇచ్చి శివుడితో ఇలా కాదు ఇలా ఉండాలన్నట్టుగా, అంటే ఈ రూపంలో వస్తే అందరికీ కూడా బాగుంటుందని చెప్తే దానికి ఆయన మళ్ళీ ఒక మంచి రాజకుమారుడిలాగా మంచిగా ఇదయ్యి చక్కగా అన్ని విధాలుగా కూడా వచ్చినప్పుడు వారికి ఆ విధంగా వివాహం జరుగుతుంది. అక్కడ మొదటిసారి ఆవిడ చంద్రఘంట రూపం ధరించింది అని చెప్తారు. ఇక రెండోసారి ఆవిడ శివపార్వతులు ఇద్దరికీ కూడా కౌశికి అనే
పాప జన్మించిన తర్వాత ఈ యొక్క నిశుంభులు ఇద్దరితో కూడా ఒక ఫైట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో అక్కడ ఏం జరుగుతుందంటే ఆవిడ యొక్క అత్యంత అద్భుతమైన అందాన్ని చూసి ఆ రాక్షసులు ఎలాగైనా సరే ఆవిడని అపహరించిపోయి తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో ధూమ్రాచురుని పంపించినప్పుడు ధూమ్రలోచనుడిని వెంటనే అమ్మవారు ఇమీడియట్గా మళ్ళీ చంద్రఘంటాదేవి అవతారంలో వచ్చి ఆ యొక్క శుంభులతో ఆవిడ ఫైట్ చేసినప్పుడు కూడా రెండోసారి ఈ యొక్క అవతారం ధరించిందని చెప్తారు. అంటే ఈ విధంగా అమ్మవారి యొక్క అవతారం చంద్రఘంటాదేవి యొక్క రూపం అనేది ఇది ఆవిడ తల మీద ఉండే ఆ చిన్న గంట అభయ గంటగా దాన్ని చెప్తారు. భయభ్రాంతులైపోయిన రాక్షసులకు అది ఒక భయంకరమైన నాదం చేస్తున్నట్టుగాను, అలాగే ఆశ్రితులకి ఆవిడ మీద ఆధారపడిన వారికి, ఆరాధించే వాళ్ళకి, ఆమె మీద అపరిమితమైన భక్తి ఉన్నవారికి, ప్రతి నిమిషం ఆవిడని అర్చించేవారికి ఆవిడ అభయం ఇస్తుంది. అంటే అభయగంట మోగించే ఆవిడని చంద్రఘంటాదేవిగా చెప్తారు. అలాగే అమ్మవారిని చక్కగా ఈ రోజున మనం ఇది ఇక్కడ అలాగే ఆవిడకి సంబంధించిన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి అన్న విధానాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈవిడికి సంబంధించిన మరియా ఘాట్ వద్ద మనకి వారణాసిలో ఈవిడికి సంబంధించిన ప్రముఖమైన దేవాలయం ఉంది. ఈ రోజున అమ్మవారికి అక్కడ వాళ్ళు పాలు, ఖీరు మొదలైన వాటిలతో నైవేద్యంలా ఇది చేస్తారు. అమ్మవారిని అక్కడ దర్శించి ప్రార్థనలు చేసి పూజలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా అచంచల భక్తి విశ్వాసం ఏంటంటే మానసిక రుగ్మతలని ఆవిడ రూపుమాపుతుంది అని చెప్పి ఖచ్చితంగా ఆ నమ్మకంతో ఉంటారు. అలాగే ఇప్పుడు మనం ఇదే విధానంలో ఇంద్రకీలాద్రి మీద 11 రోజుల అలంకారాలు అవతారాల్లో చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ చంద్రఘంటాదేవి దుర్గని వీరు ఈ రోజున అలంకారంలో కనుక తీసుకుంటే అన్నపూర్ణాదేవి అలంకారంలో ఈ రోజున అమ్మవారిని చూస్తాం అనమాట. అన్నపూర్ణాదేవి రూపంలో చూడడమే కాకుండా అమ్మవారికి పెట్టే ప్రసాదంగా కూడా అంటే నైవేద్యంగా పెట్టేది కూడా ఏంటంటే ఆవిడకి దద్దోజనం అలాగే కట్టె పొంగల్ని ప్రసాదంగా పెడతారు. అంతేకాకుండా ఈ రోజున అమ్మవారికి ఒక పసుపు రంగు చీర ఆవిడ యొక్క వస్త్రం పసుపు రంగులో ఆవిడని అలంకారం చేయడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. సో ఎలా చూసినా కూడా అమ్మవారికి సంబంధించిన స్తుతిగా తీసుకుంటే యాదేవి సర్వభూతేషు, అలాగే మనకి ఈ యొక్క చంద్రగంట రూపేణ సంస్థిత, నమస్తస్మై 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 నమో నమః అని అమ్మవారిని స్తుతి చేసుకుంటారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారికి సంబంధించి ఈ రోజున చిన్న మరొక క్లుప్తంగా ఇంకొక శక్తిపీఠం గురించి కూడా తెలుసుకోవాలంటే అష్టాదశ శక్తిపీఠాలు అనేవి మనిషికి ఆధ్యాత్మిక వృద్ధిని మానసికంగా కూడా ఒక రకమైన ఆశించిన స్థితికి తీసుకెళ్ళడానికి, సచ్చితానంద స్వరూపంగా మనిషిని మార్చడానికి, తనలో తనకి ఏర్పడే ఒక రకమైన విశ్వాసానికి, తన మీద తనకి నమ్మకానికి, లౌకిక బంధాల నుంచి విముక్తి చెంది మానసిక అభివృద్ధి కొరకు అవి చాలా చాలా ఇదిగా ఉంటాయని మనం అందరం అనుకున్నదే. అయితే ఇలాంటి దాని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ రోజున చెప్పుకునే మరొక శక్తిపీఠం ఏంటంటే సర్వనయనానందకరమైన మనకి వారణాసి కాశీ విశాలాక్షి. కాశీ విశాలాక్షి శక్తి స్వరూపం గురించి చెప్పుకునే ముందు ముఖ్యంగా అక్కడ మనకి విశ్వేశ్వరుడుగా మనం ప్రధానంగా విశ్వేశ్వరుడి రూపంలో శంకరుడిని కొలుస్తాము, అలాగే జ్యోతిర్లింగంగా. అలాగే అమ్మవారు అక్కడికి వచ్చేటప్పటికి విశాలాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో మనం అక్కడ కొలవడం అనేది జరుగుతుంది. అలాగే ఇది 17వ శక్తిపీఠంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో 17వ శక్తిపీఠంగా దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అక్కడ అమ్మవారికి సంబంధించిన విషయాలలో అంటే చెవులకు సంబంధించిన అది మణికర్ణిక అని అక్కడ చెప్తారనమాట. అంటే ఆవిడ చెవులకు సంబంధించినవి ఆ యొక్క చెవుల ఆభరణాలు పడిన ప్రదేశంగా చెప్తారు. అక్కడ మణికర్ణికా ఘాట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్తారనమాట. అయితే అక్కడ స్నానం చేసి అందరూ కూడా గంగా నదిలో స్నానం చేయడం, ఎందుకంటే అసలు కాశీ నగరానికే పరమ విశిష్టత ఉంది. అన్ని నగరాల్లో పురాతన నగరంగా చెప్తారు. అంతేకాకుండా అక్కడ వెళ్ళిన వాళ్ళకి ముక్తి మోక్షం అనేది లభిస్తుంది. కొందరు కావాలని అక్కడే వాళ్ళ జీవితాన్ని కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ అమ్మవారి యొక్క శక్తి, ఈ యొక్క శివుడి శక్తి రెండు కూడా సమాన స్థాయిలో ఉండడం, అలాగే అందరికీ కూడా అనేక రకాలైన మోక్షాన్ని ప్రాప్తించే ప్రదేశంగా కూడా మనం ఈ యొక్క కాశీని చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ కనుక చూసుకుంటే ఈ విశాలాక్షి అమ్మవారి యొక్క మందిరాన్ని కనుక చూసినట్టయితే అక్కడ ఈ యొక్క విశాలాక్షి అమ్మవారి యొక్క మందిరం కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించి సన్నటి సందులోంచి వెళ్ళాలి. అక్కడ ఆధ్యాత్మికతో వ్యక్తులందరూ ముందుకు పెడుతూ ఉంటారు. చాలా చిన్న మందిరంలా కనబడుతుంది. అమ్మవారికి బంగారు తొడుగుతూ ఉంటుంది. అక్కడ రెండు రకాలైన మూర్తులు కనబడతాయి. ఒకటి అచ్చామూర్తి, ఒకటి స్వయంభూలింగంగా. ముందు అచ్చామూర్తిని చూసుకున్న తర్వాత స్వయంభూలింగాన్ని కూడా చూడడం అనేది జరుగుతుంది. అమ్మవారి చుట్టూ అనేక రకాలైన శివాలయాలు, శివలింగాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దీన్ని ప్రతిష్ఠేపించి కూడా మనకి ఈ యొక్క శ్రీచక్రాన్ని ప్రతిక్షేపించి అమ్మవారి దగ్గర చేసింది కూడా ఈ యొక్క ఆదిశంకరాచార్యులు అని చెప్తారు. ఆయన ఫోటో కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఆయన శిష్యగణంతో ఆయన ఫోటోలు ఉన్నట్టుగా కూడా మనకు అక్కడ కనబడుతుంది. ఇక్కడ ఈ యొక్క అమ్మవారి విశేషత ఏంటి అంటే అమ్మవారిని దర్శించడం
సంపూర్ణ నయనానందకరం మాత్రమే కాకుండా ఇక్కడ అమ్మవారి యొక్క ఇది చూసిన వాళ్ళకి తప్పనిసరి విశాలాక్షి అన్న మాట అంటే విశాలమైన కన్నులు కలది అని. అమ్మవారినే ఇక్కడ మనం అన్నపూర్ణాదేవిగా, ఎవరైతే అన్నపూర్ణాదేవిని తలుస్తారో, సేవిస్తారో, కొలుస్తారో, వెడతారో వాళ్ళకి ఆహారపరమైన ఇబ్బందులు అనేవి ఉండవు అన్నట్టుగా చెప్పి అందుకంటారు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధితం భిక్షాందేహి కృపాకరి అని చెప్పి. అంటే అమ్మవారిని ఆ రూపంలో విశేషంగా ఇక్కడ ఇది చేయడం, అమ్మవారు వేరు విశాలాక్షి వేరు కాకుండా ఇద్దరు ఒకటే అన్న భావనతో ఉండడం అనేది, అమ్మవారిని విశేషంగా కీర్తించి సేవించడం అనేది ఇక్కడ. అలాగే మనం చూస్తే ఈ ప్రధానంగా ఈ యొక్క విశ్వేశ్వరుని కూడా ఇక్కడ కొలవడం అనేది జరుగుతుంది. అంటే ఎలా చూసినా ఇది 17వ శక్తిపీఠం. అమ్మవారి శక్తితో పాటు అయ్యవారి శక్తి కూడా ఉన్నది. అవిముక్త క్షేత్రంగా చెప్తారు. ఇది అతి పురాతనమైన ప్రదేశంగా చెప్తారు. కాశీ గురించి ఎంత చెప్పినా కాశీ ఖండంలోనే దాని అసలు ఒక ఇది లేనంత ఇదైనది. కానీ ఎప్పుడైతే ఈ మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేస్తారో, అక్కడ ఉండే గంగా నదిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారో వివాహం కాని వారికి వివాహం అవుతుంది అని, అలాగే వివాహం పరంగా ఏదైనా ఇబ్బందులు ఉండే వాళ్ళు కూడా ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారని, సరి అయిన భాగస్వామి దొరుకుతారని అచంచల విశ్వాసంతో మనుషులందరూ కూడా వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటారు. ఇది ఈనాడు మనం చెప్పుకున్న కాశీ విశ్వేశ్వరుడు అలాగే విశాలాక్షి దేవికి సంబంధించిన చిన్న కథ. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.